इंडिया इंडिया हिंदुस्तान हिंदुस्तान भारत माता की भारत माता की భారత్, ఇండియా, హిందుస్థాన్. ఒక దేశానికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? ఈ పేర్ల వెనకాల ఉన్న కథలు, కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 10 వంశాల రాజులు ఒక కూటమిగా ఏర్పడి, ఒకే వంశానికి చెందిన రాజుపై యుద్ధానికి దిగారు. అయితే ఆ 10 మంది రాజులను ఓడించి గెలిచాడు ఆ ఒక్క రాజు. నేను మాట్లాడుతున్నది ఋగ్వేదంలో వివరించబడిన దశరాగ్న యుద్ధం గురించి. ప్రాచీన కాలం ఉత్తర భారతదేశంలో సరస్వతి సింధు తీరాల్లో నివసించే ఆర్యవంశీయుల మధ్యలో నీరు, సాగు భూములు, వ్యాపార మార్గాలపై నియంత్రణ కోసం పోటీ పెరిగింది. అయితే అప్పటికే భరత వంశానికి చెందిన సుదాసరాజు తన అధికారాన్ని స్థిరపరుచుకున్నాడు. రోజురోజుకి భరత వంశం అభివృద్ధి చెందుతూ ఉండడంతో, బలపడుతూ ఉండటంతో ఇతర వంశాల వారికి అది భయాన్ని కలిగించింది. సుదాసరాజుని పడగొట్టాలి అంటే చాలా పెద్ద సైనిక బలగం అవసరం. అందుకే 10 వంశాలకు చెందిన రాజులు కలిసి ఒక కూటమిని ఏర్పరచుకున్నారు. దాంతో వేలాది మంది యోధులు, గుర్రాలు, రథాలు, ఏనుగులతో వారి బలం సుదాసరాజు సైన్యాన్ని మించిపోయింది. పరుష్ణి నది అంటే ఈరోజు పంజాబ్లో ప్రవహిస్తున్న రావి నది పురాతన పేరు. ఆ నది తీరాన రెండు పక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇక్కడ రాజుల కూటమి వ్యూహం ఏంటంటే సుదాసరాజు సైన్యాన్ని చుట్టుముట్టి ఓడించడం. అనుకున్న వ్యూహం ప్రకారం వేలాది మంది యోధులు, రథాలు దూసుకు వస్తున్నారు. బాణాలు ఆకాశంలో ఎగిరాయి. సమర శంఖాలు పూరిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సుదాసరాజు సైన్యం పరుష్ణి నదిపై ఉన్న ఆనకట్టను కూల్చివేసింది. దాంతో పరుష్ణి నది ఉప్పొంగి ముందుకు దూసుకు వస్తున్న శత్రు సైన్యాన్ని ముంచివేసింది. రథాలు నీటిలో కూరుకుపోయాయి. చాలా మంది యోధులు మునిగిపోయారు. రాజుల కూటమిలో భయం వ్యాపించింది. ఆ భయంతో ఆ కూటమి పూర్తిగా చెదిరిపోయింది. చాలామంది పారిపోయారు. మరికొందరు చేతులెత్తేసి లొంగిపోయారు. చివరికి సుదాసరాజు తన తెలివైన వ్యూహంతో విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో భారత వంశం అన్ని దిక్కులా విస్తరించింది. ఈ భారత వంశం నుంచే మహాభారత కాలంలోని కురు వంశం కూడా ఏర్పడింది. అలా ఈ భూమికి భారత్ అని పేరు వచ్చింది. అయితే భారత్ అని పేరు రావటానికి ఇంకో కారణం చెప్తారు. అదే భారత చక్రవర్తి కథ. ఈ కథ మహాభారత ఆది పర్వంలో వివరించి ఉంది. ఈయన హస్తినాపూర్ రాజు అయిన దుష్యంత మహారాజు మరియు శాకుంతలాదేవికి జన్మించారు. వీరిద్దరి ప్రేమ కథపై కవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక నాటకాన్ని రచించారు. భారత చక్రవర్తి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించారు. ధర్మం నిలిచింది, ఐక్యత బలపడింది. అందుకే ఆయన పాలించిన ఈ భూమిని భారతవర్షం అంటే భరతుని భూమి అని ప్రసిద్ధి చెందింది. జైన్ సాంప్రదాయంలో కూడా భారత్ అనే పేరు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. జైన్ పురాణాల ప్రకారం మొదటి తీర్థంకరుడు అయిన రిషభదేవుని కుమారుడు భరతుడు. ఆయన ఎన్నో యుద్ధాలను గెలిచి, విజయాలను సాధించి తన సామ్రాజ్యాలను విస్తరించారు. అందుకే ఆయన పాలించిన ఈ భూమిని జైన్ పురాణాలలో భారతుని క్షేత్రంగా గుర్తించారు. అలా ఋగ్వేదం, మహాభారతంలోని ఆది పర్వం మరియు జైన్ పురాణాల ఆధారంగా మన దేశానికి భారత్ అనే పేరు ఎలా ప్రసిద్ధి చెందిందో తెలుస్తోంది. మరి ఇండియా అని, హిందుస్థాన్ అని పేర్లు ఎలా వచ్చాయి? కాలాలు మారే కొద్దీ రాజ్యాలు మారాయి, మనుషులు మారారు. భారతదేశంలో ఎన్నో సారవంతమైన భూములు, పుష్కలమైన నదులు, సుగంధ ద్రవ్యాలతో నిండిన అడవులు ఉన్నాయి. అందుకే దూర దూరాల నుంచి వ్యాపారులు, ప్రయాణికులు ఈ దేశం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. అయితే పశ్చిమ దిశ నుంచి వచ్చిన ప్రయాణికులు మొదటగా చూసింది సింధు నదిని. ఆ నది అవతల ఉన్న భూమిని వారు సింధు దేశంగా పిలిచారు. అయితే వారి భాషలో ఒక చిన్న మార్పు జరిగింది. స అనే శబ్దం హాగా మారింది. అలా సింధు అనే పదం హిందూగా మారింది. నది అవతల ఉన్న భూమి వారి మాటల్లో హిందుస్థాన్‌గా మారింది. అదేవిధంగా గ్రీక్, రోమన్ భాషల్లో సింధు నదిని ఇండోస్ అని మరియు అక్కడ ఉన్న భూమిని ఇండియా అని గుర్తించడం జరిగింది. కొన్ని దశాబ్దాల తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ పాలకులు మొత్తం దేశానికి అధికారికంగా ఇండియా అని పేరు పెట్టారు. అలా సింధు నదితో మొదలై దూర దేశాల సామ్రాజ్యాలు, వ్యాపారుల భాషలు మారుతూ ఇండియా అని, హిందుస్థాన్ అని పేర్లు వచ్చాయి. అయితే భారత్ అనే పేరు చాలా ప్రాచీనమైనది.
ఈ పేరు మన దేశ సంస్కృతి, ధర్మం, ఐక్యత మరియు మన భూమిని గౌరవించే భావాన్ని సూచిస్తుంది. అందుకే నేటి కాలంలో కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ అని గుర్తించడం జరిగింది.